ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 48వ కీర్తన 1వ చరణము. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 1వ చరణము. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవునికి ఉన్నటువంటి శక్తిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము, లేదా దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప పేరును మనము చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే ఆయన గొప్పవాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా గొప్పవాడును. ఆయన ఎవరు అంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే ఎర్ర సముద్రమును పాయలుగా చేసినంత గొప్పవాడు. చనిపోయినటువంటి లాజరును 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన శరీరానుసారంగా ప్రాణముతో ఆయన లేపినటువంటి దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన గొప్పవాడు, ఏంటి ఆయనలో ఉన్నటువంటి శక్తి అని ఆలోచన చేసినప్పుడు ఎర్ర సముద్రమును ఇశ్రాయేలు ప్రజల కోసము పాయలుగా చీల్చినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, చనిపోయినటువంటి లాజరును 3 రోజులు గడిచిన తర్వాత ఆయన్ను లేవనెత్తినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనము, ఇంత గొప్ప దేవుని మాటలు వింటున్నటువంటి మనము దిగులు చెందవలసిన అవసరము లేదు. ఆయనే కీర్తనీయుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవడు అంటే కీర్తించటానికి యోగ్యుడు. ఎందుకు అంటే ఆయన చేసిన మహత్ కార్యములను బట్టి, ఆయన చేసిన అద్భుతములను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన కీర్తనీయుడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఆయన కీర్తించేవారిగా ఉండాలి, ఆయన స్తుతించేవారిగా ఉండాలి, ఆయన గణపరిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఆ గొప్పవాని మాటలు వింటున్నటువంటి నీవు నేను కూడా గొప్పవారమే. ఎందుకంటే ఆయన మనము కీర్తించినప్పుడు, ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావు, ఏ విషయంలో నలిగిపోతూ ఉన్నావు, ఏ సమస్యను బట్టి చింతిస్తూ ఉన్నావు నాకు తెలియదు, కానీ ఈ మాటలు వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే సముద్రమును పాయలుగా చీల్చినటువంటి దేవుడు. నీకున్నటువంటి సమస్త విధములైన సమస్యల్లో నుంచి ఆయన నన్ను బయటికి తీసుకురాగలిగినటువంటి గొప్ప దేవుని మాటలు మనము వింటూ ఉన్నాము. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకుని నిరీక్షణ కలిగి గొప్పవాడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా, ఆయన మాటకు లోబడేవారిగా మనము జీవించినప్పుడు ఆయన కూడా మన జీవితంలో ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు చేస్తాడు. ఈ మాటను బట్టి విశ్వాసము కలిగి, ఈ మాట యందు మనము నమ్మకము కలిగి ఆయన్ను గొప్పవానైనటువంటి దేవుని మనము ఆయన కీర్తిని కొనియాడువారమై ఉన్నాము. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఉన్న ఆ బలహీన పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకొని, నాకెవరు గొప్పవారు లేరు సహాయం చేయటానికి, నన్నెవరు ఆదరించటానికి గొప్పవారు ఎవరు లేరని నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఈ మాటలు వింటున్నటువంటి నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా గొప్పవాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ గొప్పవాని మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సృజించినటువంటి దేవుడు. కాబట్టి మనకి ఆయన సహాయము చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. మా గొప్ప దేవా, ఇదిగో తండ్రి, మేమున్నటువంటి స్థితిలో నుంచి గొప్ప స్థితిలోనికి మమ్మల్ని లేవనెత్తండి. ఆత్మీయంగా గొప్పగా ఉండటానికి, శారీరకంగా దేవా తండ్రి మంచి ఆరోగ్యము కలిగి ఉండటానికి, ఆర్థికంగా దేవా తండ్రి పరిశుద్ధుడ ఆర్థిక బలము కలిగి ఉండటానికి నీ కృప చూపించమని, ఏ విషయంలో అయితే మేము చింతిస్తూ ఉన్నామో ఆ విషయంలో మాకు విజయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.